ఈ స్టే ఇచ్చిన విధానికి ఫస్ట్ సంగీతం సాయిరాంకును అదేవిధంగా భరత్కు కృతజ్ఞతలు. ఇక రిస్క్ తీసుకొని చేసినందుకు వారికి తప్పనిసరి. అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో జరిగిన పద్మశాలి ఎన్నికలు మరి నిజంగా దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే గతంలో 15 రోజుల క్రితమే మేము చెప్పినాము, మీరు చేస్తున్న పద్ధతి అది కాదు. ఎందుకంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టండి, ఆ తర్వాత ఒక కమిటీ చేసి ఎలక్షన్ నిర్వహించండి. అదేవిధంగా ఈ ఏదైతే ఎలక్షన్ ఫీజు ఉన్నదో దానిని 50 నుంచి తగ్గించాలి అని చెప్పడం జరిగింది. ఈ 40 ప్రధాన కార్యదర్శి 40,000, ఉపాధ్యక్షునికి 30,000, 25,000, కోశాధికారికి 15,000, మామూలుగా 200గా కట్టి సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి 15,000 నామినేషన్ ఫీజు అనేది మరీ దురదృష్టకరము. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రకంగా పెట్టినందుకు మరి రాష్ట్ర నాయకులు కూడా వీళ్ళని మందలిచ్చింది కరెక్ట్ కాదు. మీరు రేట్లు దించమని చెప్తే కూడా వాళ్ళు దించకపోవడం నిజంగా శోచనీయము. ఇలా చూసుకుంటే మన కులంలో మనమే అన్యాయం జరుగుతుంటే రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పాటు చేసిండ్రు వీళ్ళు. కాబట్టి ఈ పద్ధతి కరెక్ట్ కాదు. మేము ఒకటే కోరుతున్నాము, మనం చేసే పద్మశాలి సంఘం ఒక తీర్మానాలు, న్యాయాలు ప్రతి ఒక్క పేదవాడి నుంచి వెళ్ళి అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమము రాబోయే రోజుల్లో ఎలక్షన్లకు తీర్పు అది యథావిధిగా జరగాలి. ఎందుకంటే ఫీజులు తక్కువ చేసి అందరికి అందుబాటులో ఉండే విధంగా ఎలక్షన్ చేయాలి. మరి అదేవిధంగా మా కమిటీ కూడా అందరూ చాలా రిస్క్ తీసుకొని దీన్ని చేయడం జరిగింది. ఇక ముందు ఎటువంటి దానికైనా మేము ముందుకు పోతామని సందర్భంగా చెప్తున్నాం. జై పద్మశాలి, జై మార్కండేయ, జై శ్రీరామ్. సిరిసిల్ల పట్టణ పద్మశాలి సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. అయ్యా, మనము పద్మశాలి సంఘంలో 200 పెట్టి సభ్యత్వం తీసుకునే సభ్యులకే పరిమితం చేస్తున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ డ్రామాగా నడిచింది. కేవలం మన పద్మశాలి ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే విడుదలైందో అప్పుడు సిరిసిల్లాకు కేటీఆర్ ఒక రోజు వచ్చి పూర్తి సమయం కేటాయించి పద్మశాలి సంఘం అనేది మన పార్టీ నాయకుల చెప్పు చేతుల్లోనే ఉండే విధంగా ఇక్కడ సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులకు దశ నిర్మాణం చేసిపోయిండు. దానికి అనుకూలంగా సిరిసిల్ల పట్టణంలోని బీఆర్ఎస్ నాయకులు, పద్మశాలి నాయకులు ఒక గ్రూప్గా ఏర్పడి నామినేషన్లను ఎవరిని వేయనీయకపోవడం, నామినేషన్లు అడ్డుకోవడము, ఇది చాలా దురదృష్టకరము. నామినేషన్ అనేది ప్రతి సభ్యుడు నామినేషన్ వేయడానికి అర్హుడే అన్న సంగతి వీళ్ళు మర్చిపోయారు. కొందరు నాయకులు ఏ విధంగా తయారయ్యారు అంటే, ఎలక్షన్ పెట్టడానికి 2 సంవత్సరాల నుండి నేను ఒంటరిగా అడుగుతున్నాను, దానికి ఎలక్షన్ ప్రకటించారని సంతోషపడాలా బాధపడాలా తెలియడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ సిరిసిల్ల పద్మశాలి సంఘం ఉన్నది. గుడిని కూల్చి 3 సంవత్సరాలు అవుతుంది, దాని నిర్మాణం ఊసే లేదు. కానీ వీళ్లకు పదవులే ముఖ్యం. ఆ పదవులను విడిచిపెట్టాలంటే గుడి మేం కడతాం అనుడే తప్ప గుడి నిర్మాణం గురించి ఎన్నడూ పట్టించుకునేది నాతుడే లేడు. ఇష్టారాజ్యంగా వాళ్ళు మెసులుకుంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు తొత్తులుగా వివరిస్తున్న ఈ పద్మశాలి నాయకులకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని మార్కండేయ దేవుణ్ణి కోరుకుంటున్నా. అలాగే ఇటువంటి వ్యవస్థలో దీనికి ఎలక్షన్ చేయాలని తీర్మానం చేసి 33 మందితోని సమన్వయ కమిటీ చేసిర్రు. ఆ కమిటీలో నేను కూడా సభ్యున్నే. మనం కమిటీలో ఏ చర్చ జరిగినా దాన్ని ప్రశ్నిస్తే అలా కాదు ఇలా ఉండాలి, ఏదన్నా మన అభ్యంతరాలు చెప్తే మనం తీసి పక్కకు పెట్టడము. ఆ 33 నుంచి 19 మందికి ఎలక్షన్ కమిటీని తగ్గించి 19 మందితోని ఎలక్షన్ ముంగడిపోతామని చెప్పి అందులోనే నేను ఇందులో నిబంధనలు రాయాలి అని ఎలక్షన్ తేదీ రోజే అడగడం జరిగింది. తర్వాత మీటింగ్లో చేస్తామని చెప్పి అడిగే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు కూర్చుండి అధ్యక్షునికి 50,000, ప్రధాన కార్యదర్శికి 40,000, మిగతా పదవులకు 30,000, 25,000, డైరెక్టర్లకు 15,000 ఇలా నిర్ణయించడం ఇది కరెక్ట్ కాదు అని అడిగితే ఏమంటారు? పద్మశాలి బీఆర్ఎస్ నాయకులు కొందరు ఏమంటారు, లట్టుగాడు పొట్టుగాడు నామినేషన్ అయితే మేము వాళ్ళని బతిలాడన్నా అంటే, లట్టుగాడు పొట్టుగాడు మీకు సభ్యత్వాలు తీసుకుని దానికి నడుపుతారు కానీ పోటీ చేయడానికి అర్హులు కాదా? ప్రతి ఒక్క పద్మశాలికి పోటీ చేసే అర్హత ఉంది. కోర్టు సరైన నిర్ణయం ఇచ్చింది. అందరి పద్మశాలిల శ్రేయస్సు కోసమే ఇవాళ మా పిటిషనర్లు, మా అడ్వకేట్లు పద్మశాలి అందరి తరఫున కొట్లాడి ఇది స్టేటస్కు ఆర్డర్ తేవడం చాలా మంది సంతోషదాయకంగా ఉన్నారు. ఇలాంటి విషయము
ఇకనైనా ఈ ఎల్మ దొర దగ్గర ఉన్న చాలా దొరలు ఇప్పటికైనా గుర్తించాలి. మీ దొరతనము మీరు బయట పార్టీలో చూపెట్టుకోండి, కానీ కులంలో ఇటువంటి ఇక ముందు పనిచేయవు. కులంలో కార్మికుడైనా మధ్యతరగతి వ్యాపారస్తుడైనా ఎవరైనా ఒక్కటే అనేది ఈ కోర్టు ఆర్డరు మీకు గుణపాఠం కావాలని తెలియజేస్తున్నాను. జై మాత. సిరిసిల్ల పట్టణ ప్రజలకి మరియు పద్మశాలి సంఘం యొక్క సభ్యులు వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేటి రోజు మీకు అందించే ముఖ్య సమాచారం ఏమంటే, గత 15 రోజుల క్రితం పద్మశాలి సంఘం సిరిసిల్ల వారు విడుదల చేసినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ ద్వారా జరిగినటువంటి పద్మశాలి సంఘం యొక్క సభ్యులకు జరిగినటువంటి నిరాధరణ ఏదైతే ఉందో దాన్ని కోర్టులో పిటిషనర్గా శ్రీ చిమ్మన్ ప్రకాష్ గారు, కోడం రవి గారు గౌరవ జిల్లా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది, దావా వేయడం జరిగింది. కోర్టు వారు మా యొక్క వాదనలు, మేము సమర్పించినటువంటి డాక్యుమెంట్స్, పత్రాలన్నిటువంటి పరిశీలించిన తదనంతరం కోర్టు వారు దీన్ని కన్సిడర్ చేసి వెంటనే తక్షణమైనటువంటి అమలు చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. స్టేటస్కో ఇచ్చి ఈ రేపటి రోజున 27వ తారీఖు నిర్వహించబోయే పద్మశాలి సంఘం యొక్క ఎలక్షన్లను నిలుపుదల చేస్తూ ఎలాంటి ముందస్తు చర్యలు చేయకూడదని తక్షణమే అమలయ్యేటట్టుగా గౌరవ జిల్లా అడిషనల్ కోర్టు వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నోటీసులు, సమ్మన్స్ అన్నీ కూడా ప్రతివాదులకు వారికి అందరికీ చేరవేయడం జరిగింది. కావున ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్న విషయం ఏమంటే, దాదాపు 9,500 మంది సభ్యత్వంతో కూడినటువంటి పద్మశాలి సంఘం యొక్క సభ్యుల యొక్క మనోభావాలకు ప్రతీకగా సంఘం విచ్చలవిడిగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖండిస్తూ ధర్మబద్ధంగా ఈ ఎలక్షన్లను ఆదర్శవంతంగా నిర్వహించాల్సింది పోయి ఒకే వర్గానికి అనుకూలంగా మలిచినట్టుగా ఈ ఎలక్షన్స్ జరుగుతూ రావడం అనేది చాలా బాధాకరం. దానిపైన కోర్టు వారు తక్షణ చర్యలు తక్షణంగా ఆర్డర్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఈ విషయాన్ని ప్రెస్ ద్వారా మేము పట్టణ ప్రజలకు అలాగే పద్మశాలి సంఘం యొక్క సభ్యులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం మాకు కూడా గొప్ప విషయం. ఎందుకంటే మా లీగల్ టీం అలాగే నాతో పాటు మా సోదరుడు భరత్, మేమందరం కూడా చక్కగా కోర్టు వారికి విన్నవించుకోవడం, కోర్టు వారు దాన్ని కన్సిడర్ చేసి మనకి తక్షణమే ఆర్డర్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కావున సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ గమనించవలసింది ఏమంటే, రేపు జరగబోయే ఎలక్షన్స్ నిలుపుదల చేయడం జరిగింది. ఇక ముందు వాయిదాలో దానిపైన కోర్టులో విచారణ జరుగుతుంది. కావున గమనించగలరు. సిరిసిల్ల పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఈరోజు సామాన్యుడు గెలిచిండనే సంతోషం చాలా వరకు ఉన్నది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఈ ఎలక్షన్స్ పెట్టి ఎన్నికలను ప్రకటన చేసి, ఎన్నికల ప్రకటన అయిన తర్వాత వాళ్లకు నచ్చిన విధంగా ఒక్కరే వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళ దురుద్దేశంతో వాళ్ళు 50,000 పెట్టడం జరిగింది. దానిలోనే భాగంగా సామాన్యుడు పోటీ చేసే విధంగా లేదు కాబట్టి, సామాన్యుడు అయినా కూడా కొంతమంది పోటీ చేద్దామని పోతే కూడా చాలా వరకు తిరస్కరించడం జరిగింది, వాళ్ళని అడ్డుకోవడం జరిగింది, వాళ్ళ నామినేషన్ పత్రాలు చింపేయడం జరిగింది. అందువలన ఇది కరెక్ట్ పద్ధతి కాదు, వీళ్ళకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో చిమ్మన్ ప్రకాష్ గారు, కోడం రవి గారు నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఇది ఫైల్ చేసి కోర్టు ద్వారా స్టే ఆర్డర్ తీసుకొద్దామని చెప్పి వాళ్ళు పిటిషన్ అయ్యేం జరిగింది. ఈ పిటిషన్ ద్వారా వాళ్ళకు చాలా పెద్ద ఎత్తున గుణపాఠం జరిగింది. ఇప్పటికైనా తెలుసుకోవాలి, సామాన్యునికి కూడా కోర్టు, సామాన్యుని దృష్టిలో కోర్టు కూడా సాయం చేస్తుందని చెప్పి, కోర్టే ఉదాహరణ. మీకు ఇప్పటికైనా మేలుకొని, ఇప్పటికైనా మీ దొరతనాన్ని తగ్గించుకొని, చాలులల్లా మేమే పెద్ద మనుషులం, మీరు చెప్పిందే వేదం, మీరు చెప్పిందే నడుస్తుందని చెప్పి
వాళ్ళ ఆధిపత్య పోరు అనేది చాలా వరకు నడిపించింది. ఇప్పటి వరకు సామాన్య ప్రజలను తొక్కేసారు పద్మశాలి ప్రజలను. ఇప్పటికైనా మేలుకొని ఇది గుణపాఠంగా మారాలని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా మేలుకొని తక్షణం బైలా రూపకంగా మీరు ఎన్నికలు జరపాలని చెప్పి కోరుతున్నాము. ఇప్పటికైనా కోర్టుకు మీరు ఏం సమర్పిస్తారో మేము కూడా చూస్తాం. త్వరలో దాని మీద కూడా మీరు సమర్పించిన దాని మీద కూడా రిపిటిషన్ మీరు ఏమిస్తారో దానికి కౌంటర్ కూడా మేము కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, సామాన్యుల పక్షాన ఎప్పుడు కూడా వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై మార్కండయ్య, జై పద్మశాలి. ముందుగా మీడియా వారికి ధన్యవాదాలు. అదే కుల బాంధవులకు, పద్మశాలి సిరిసిల్ల కుల బాంధవులకు నా యొక్క ధన్యవాదాలు. అదే ఏదైతే ఈ పద్మశాలి ఎన్నికల ముందు ఈ ఎలక్షన్ పెట్టాలన్న భావనతోని కొంతమంది ఈ జనరల్ మీటింగ్ పెట్టాలి, ఎలక్షన్ పాత బాడీని రద్దు చేయాలి, కొత్త బాడీ ఎలక్షన్ చేయాలన్న ఆలోచన అంతవరకు కరెక్ట్ ఉంది, సంతోషం. మాది అది జరిగిపోయినాయి. తర్వాత ఏదైతే కొత్త ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిరో దాని గురించి ఎవరికి అవగాహన కూడా చేయలేరు, ఎవరికి చెప్పలేదు, కూడా మైక్ కూడా దింపలేదు. ప్రజల దగ్గర 200 రూపాయలు తీసుకున్నారు, సభ్యత్వాలు తీసుకున్నాక కూడా మళ్ళీ దానికి యూత్ కూడా 250 తీసుకున్నారు, దీనికి కూడా 200 తీసుకున్నారు. చాలా సంతోషకరమే. కానీ పద్మశాలి కుల బాంధవులకు ఎలక్షన్ ఓటేసే హక్కు కల్పించినందుకు చాలా బాధాకరమైన విషయం. వీళ్ళ సొంత నిర్ణయాలతోని ఏకపత్యంతో వాళ్ళ సొంత ఇమేజ్ కోసం ఒక కొన్ని రాజకీయ పార్టీలు ఇలా ఇతర కులాలస్తులతో ఏదైతే ఇలా ప్రోత్సహించడం జరిగిందో దాని వలన ఇలా ఈ పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ సిరిసిల్ల ప్రజానికం పద్మశాలిల తరఫున మేము చాలా చిమ్మని ప్రకాష్ కానీ నేను కానీ మా ఇద్దరు అడ్వకేట్లు కానీ వాళ్ళతో కూర్చుండి చర్చ చేసి, మా సభ్యులతో కూడా కూర్చుని చర్చ చేసి, మరి పద్మశాలి ప్రజలకు ఏదో న్యాయం జరగాలిగా, కార్మిక క్షేత్రం కదా, వాళ్ళకు 50,000, 40,000, 30,000, 25,000, 15,000 నింపాలంటే ఏం చేస్తారు వీళ్ళని ఒక ఆలోచన చేసి మేము కోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. కోర్టు వారు మాకు ఇక్కడెక్కడ మేము వీరి కూడా మేము విన్నపించుకున్నాం, అయ్యా కొంచెం ఆలోచించురని సమాజం పెద్దలు కూడా మేము విన్నపించుకున్నాం. అప్పటికి వాళ్ళు ఎలాంటి మెట్టు కూడా దిగిరాలేదు. వీళ్ళతో ఏమైతుంది, వీళ్ళు అనుకున్న వాళ్ళు ఏ ఉద్దేశంతో మమ్మల్ని అనుకున్నారో ప్రజలను కానీ మాకు తెలియదు. కానీ మేము కోర్టు వారిని ఆశ్రయించినాం. కోర్టు వారికి అక్కడనే న్యాయం జరుగుతుందన్న ఆ దురదృష్టంతో మేము కోర్టుకు పోయినాం. కోర్టు వారు న్యాయం చేసిర్రు ప్రజలకు. మేము ప్రజల తరఫున కొట్లాడినాం. ప్రజల ఇంట్లో వేరే దురదృష్టం ఏం లేదు. దయచేసి ఇప్పటికైనా సమాజ పెద్ద మనుషులు చెప్పేది ఒకటే, నేను ఇతర కులస్తులను మన సమాజాలు తీసుకొచ్చి ఏడికి ఈ సంకేతం తీసుకుపోతున్న యువతరానికి మనం నేర్పేది ఇదేనా? అయ్యా ఒక్కసారి గమనించురు. సిరిసిల్ల ప్రజలు కూడా ఇది గమనించాలా. మీరు ఈ మీడియా ద్వారా సిరిసిల్ల ప్రజలకు తెలియని ఎక్కటే ఏంటంటే, ఈ సిరిసిల్ల పద్మశాలి సంఘంలో అదర్ కాస్ట్ వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తే మనం రాబోయే యువతరం నేర్పే సంకేతం ఇదేనా? కానీ అట్లా జరగకూడదు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే చాలా మంచిది. కలిసి ఉంటే కలసి సుఖం, విడిపోతే చెడిపోతామన్న భావన అందరికీ ఉన్నది. అలా చేయకండి. అట్లా ఇంకోసారి ఇలా మన సమాజాన్ని మనం కించపరుచుకుని తీసుకురాకూరి. చాలా సంతోషకరం. మాకు కూడా కొంతమంది పెద్దలు, మన సమాజ పెద్ద మనుషులు కూడా మాకు ఫోన్లు చేసి సహకరించారు. వాళ్ళు ధైర్యం ఇచ్చారు కూడా. కానీ వాళ్ళ పేర్లు ఇప్పుడు అవసరం లేదు. మన సమావేశం వాళ్ళు మా ఎంబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పడం అవసరం లేదు. మాకు సహకరించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇది ఇంతటితోని ఈ సమస్య జరిగిపోవాలి. ఇంకోసారి ఇట్లా పునరావృతం కావద్దు ఇట్లా. ఎందుకంటే ఈ అదర్ కాస్ట్ వాళ్ళని తీసుకొచ్చి దాదాగిరి చేయడం, దమ్కి ఇవ్వడం, ఎలక్షన్ ఫామ్ వేయకుండా లోపలికి రాకుండా అడ్డుకోవడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది మన ప్రజలకు, సిరిసిల్ల ప్రజలు ఇది గమనిస్తున్నారు. దయచేసి అయా సిరిసిల్ల ప్రజల, పద్మశాలి ప్రజలు ఇది గమనించాలి. మీరు ఈ ఏం జరుగుతుంది మన సిరిసిల్ల సంఘంలో అనేది మీరు ఒకసారి గమనించాలని నా యొక్క మనవి. జై మార్కండయ్య, జై జై మార్కండయ్య. అందరికీ నమస్కారం. సిరిసిల్ల పద్మశాలి కుల బాంధవులకు కూడా పేరున అందరికీ నమస్కారం. నా పేరు గజ్జల్లి సత్యనారాయణ. నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని. మార్కెట్ కమిటీలో కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయినాను. అందులో కూడా చాలామంది రైతులకు కూడా మంచిగా సేవ చేశాను. ఇప్పుడు రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్నా అనే ఉద్దేశంతో, మన కుల బాంధవులందరికీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో మన పద్మశాలి సంఘంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. అందులో జనరల్ సెక్రటరీగా నామినేషన్ వేద్దామని నేను ఎలక్షన్ కౌంటింగ్ అది ఏదైతే పత్రాలు స్వీకరించిన కాడికి పోయినా
పోయే వరకు మమ్మల్ని లోపలికి రాణిస్తలేరు. ఇన్ టైంలో అయినా జాలి దగ్గరనే అడ్డం ఉండి మొత్తం ఎవరినైతే లోపలికి రాణిస్తలేరు. దేనికేస్తారు మీరు దేనికేస్తారు అనుకుంటా వాళ్ళను బయటకు దోసేస్తారు. మేము జరుపుకొని లోపలికి పోయి తర్వాత అప్లికేషన్ తీసుకొని జనరల్ సెక్రటరీగా నామినేషన్ పత్రం మీద రాసినాక కొంతమంది ఆ పత్రాలను మొత్తం చింపి పారేసి గలాట చేసి చాలా పెద్ద ఎత్తున అల్లరి జరిపారు. అది ఒక ఎలక్షన్ ఆఫీసర్ ముందటనే జరపడం పట్ల ఎలక్షన్ ఆఫీసర్ పోలీసు వాళ్ళని పిలిపించి మొత్తం పక్క పెట్టేసి మమ్మలను పైన పక్కపండి కూర్చుండబెట్టి మీకు అన్ని విధాల సహకరిస్తా, మీరు ఇన్ టైంలో లోపలికి వచ్చారు కనుక నీకు ఎలక్షన్ పత్రం ఇస్తా, నీకు అన్ని విధాలు సహకరిస్తా అని ఎలక్షన్ ఆఫీసర్ గారు నన్ను కూర్చుండబెట్టి నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని కూర్చుండబెట్టి మిగతా వాళ్ళందరూ వెళ్ళగొట్టి నాకు ఎలక్షన్ పత్రం నామినేషన్ పత్రం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నామినేషన్ ఫిలప్ చేశా. దానికి 40,000 రూపాయలు రసీదు కట్టాలంటే కూడా ఇచ్చిన. 2,000 రూపాయలు దరఖాస్తు ఫీజు కట్టాలంటే అది స్టేట్మెంట్, అది సభ్యత్వం ఫీజుకు సంబంధించినటువంటిది కూడా 2,000 రూపాయలు కట్టాలంటే కూడా ఇచ్చిన. మొత్తం ఫిలప్ చేసినాక మొత్తం చూసుకున్న తర్వాత ఇక మీరు వండి సార్, మీరు అయిపోయింది, నాకు బలపరిచే వాళ్ళని కూడా సంతకాలు తీసుకున్నారు, మా తీసుకున్నారు, మీరు వండి అయిపోయింది, బయట అంతా గొడవ జరుగుతుంది, మీరు వండి, నేను స్క్రూటింగ్ చేసుకున్నా, అంత అయిపోయింది, మీకు పేరు వస్తే ఎక్కువండి అని అంటే సరే మంచిదని మేము వచ్చినాం. వచ్చిన తర్వాత యువతలో కూడా స్క్రూటిన్ అయిపోయింది, నా పేరు మండల సత్యం గారి పేరు బరిలో ఉన్నారని కూడా నోటీస్ బోర్డు మీద వేశారు. దాన్ని చూసుకున్నాం, మేము వచ్చినాం. ఆ రోజు సమయం అయిపోయిన తర్వాత తెల్లవారుజామున అది విత్డ్రాల్ చేసే రోజు, అది ఆ విత్డ్రాల్ రోజు చేసే రోజున మిగతా వాళ్ళందరూ విత్డ్రాల్ చేశారు, ఏమో చేశారు. నేను అక్కడికి వెళ్ళిపోలేదు, నేను హైదరాబాద్ పోయినా, నాకు వేరే హాస్పిటల్ పని ఉంటే. అప్పుడు నన్ను కూడా విత్డ్రాల్ చేయడానికి కొరకు ప్రయత్నాలు చేసిరు కొంతమంది పెద్దలు, సిరిసిల్లలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు. ఆ పోస్టు నీకు కాదు, అది ఆయనకే ఇవ్వాలి, ఆయననే లోకల్లో మండల సత్యం గారు లోకల్లో చాలామందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలిసిన కాబట్టి ఆయనే దానికి అర్హుడు, మీరు కాదు, మీరు విత్డ్రా చేయాలనే ఉద్దేశం మీద కొంతమంది అంటే మా సంబంధించిన బంధువులను పిలిపించుకొని ఆయన ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు తీసుకురాపోండి అని వాళ్ళకు ఫోన్ చేయండి అని కూడా వాళ్ళతో ఫోన్లు చేయించి వాళ్ళు కూడా ఫోన్ చేస్తే నేను హాస్పిటల్లో డాక్టర్ దగ్గర ఉన్నాను కాబట్టి నేను స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నాను, నాకు అటువంటి ఇంటిమేషన్ ఏం రాలేదు. ఆ తర్వాత సాయంత్రం నేను రాత్రికి వచ్చే వరకు నన్ను ఏ కారణంగానో ఏదో మొత్తానికి మాత్రం నీకు నోటీసు అంటే నేను అందులో నుంచి తొలగించబడినదని బయట తెల్లారి నేను మంగళవారం నాడు వచ్చే వరకు నోటీసు బోర్డు మీద అతికించారు. ఒక్కలే బరిలో మండల సత్యం గారు ఉన్నారు, గజ్జలి సత్యనారాయణ గారిని తొలగించాను అని రాసిందని. మరి ఏ కారణంగా తొలగించారు, నేను గుర్తిస్తారనే ఉద్దేశం మీద నేను వచ్చిన స్క్రూటింగ్ నాడు కూడా నేను ఓకే అయిపోయినా, నాకు బరిలో ఉన్నారా అని కూడా నాకు ప్రకటన చేసిండు. మరి తెల్లారి నన్ను ఏ రకంగా తొలగించిండు అనే ఉద్దేశం మీద ఎలక్షన్ ఆఫీసర్ గారి దగ్గరికి వస్తే అక్కడ ఎవరు లేరు. లేకపోతే ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి సార్ నేను దీనికి వచ్చిన, మరి మీరు లేరు అని అంటే నేను స్కూల్లో ఉన్నా, నేను బడి చెప్తున్నా అని చెప్తాడు. మరి షెడ్యూల్డ్ ఏమంటాడు, తెల్లారి గుర్తులు కేటాయించబడను 10 గంటల నుంచి 4 గంటల వరకు ఎలక్షన్ ఆఫీస్ కార్యాలయం ఉండవలన షెడ్యూల్లో ఉన్నది. మరి ఇలా ఉంది ఏంది సార్, నన్ను ఎందుకు తొలగించారంటే ఆ కారణాలు నేను వచ్చినాక చెప్తా. అరే వచ్చినాక చెప్పుడే ఇప్పుడు చెప్పు అంటే నేను ఇప్పుడు రాను 5 గంటల దాకా. 5 గంటల తర్వాత మరి నేనే ఇవి ఎవరినన్నా అడగాలి, మరి నువ్వు ఏ కారణంగా తొలగిస్తే నేను కోర్టుకు పోతా కావచ్చు, ఇక్కడికైనా పోతా కావచ్చు, నన్ను ఎందుకు ఇలా డీలే చేస్తున్నావు అంటే సాయంత్రం 3 గంటల వరకు వచ్చింది. 3 గంటల దాకా అక్కడనే కూర్చున్నావు. వచ్చిన తర్వాత నువ్వు ఒక ఫామ్ పెట్టలేదు, దీనికి రసీదు ఇవ్వలేదు, దీనికి పైసలు రసీదు పెట్టలేదు, అందుకే కారణంగా మరి నీకు పైసలు ఇచ్చినా కదా అంటే పైసలు ఇచ్చినావు అని ఏదో అని సరి అయిన సమాధానం లేక. మరే ఇంకొకటి ఏంటంటే ఆ విత్డ్రాలు ఎప్పుడైతే అయ్యే రోజు నాడు కూడా అది దానికి రసీదు లేదని నాకు సపోర్ట్ చేసినటువంటి మాదా శ్రీనివాస్ గారి దగ్గర దీనికి రసీదు పైసలు కావాలని ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయించుకున్నాడు ఇన్ టైంలో. నేను ఇచ్చిన 2,000 ఎక్కడ పోయినాయి, మరి ఆయన దగ్గర నుంచి 2,000 తీసుకుని అవి ఎక్కడ పోయినాయి, మరి ఎట్లా కట్టలేదు, ఆల్రెడీ రికార్డెడ్ ఉంది కదా నేను పైసలు కట్టింది కూడా అని అంటే నువ్వు అంతే, నువ్వేం చేసుకుంటే చేసుకోపో, నాకు ఇప్పటివరకు ఏ ఎవిడెన్స్ ఇవ్వలేదు. దానిపైన నేను కోర్టుకు పోతానంటే నాకు కేవైటీ జారీ చేయించింది. హైదరాబాద్ హైకోర్టు నుంచి లోకల్ కోర్టు నుంచి కూడా నా పైన కేవైటీ వేసిండు. ఆయన మీద ఏం చర్య తీసుకోవద్దట, ఆయననే ప్రధాన కార్యదర్శి ఉండాలన్నట. కొంతమంది పెద్ద మనుషులు పూర్వీకులు అంటే చాలా పెద్ద మనుషులు అనుభవం ఉన్నోళ్ళు ఇదివరకు చేసినటువంటి పెద్ద మనిషి ఫోన్ చేసి మండల సత్యము ఊళ్ళో అందరికీ తెలిసినోడే ఆయన్నే ఉండాలనే, నువ్వు వద్దు
మరి మండల సత్యం ఆయన తెలిసినోడు అందరు ఉండాలి. ఆయనకు అట మొత్తం చరిత్ర తెలిసినట్ట, దాన్ని సంఘం యొక్క చరిత్ర తెలిసినట్ట, సంఘం యొక్క ఆదాయాలు ఎక్కడేమున్నాయో మొత్తం ఆయనకి ఏర్పాటు అంటాడు. ఆయనకి ఏర్పాటైతే రాసిందే ఉంటుంది కదా అంటే రాసిందే ఉంటుంది. మరి నేను చూస్తా కదా ఆ రాసింది కూడా. మరి నన్ను ఎందుకు ఈ అద్దుతీయే, మరి నువ్వు అలా వచ్చి మళ్ళీ ఓడిపోవడం ఎందుకే, మండల సత్యం అందరికి తెలుసు అంటాడు. మండల సత్యం అందరికి తెలిసినోడు వాడకొక 10 ఓట్లు వేసినా 390 ఓట్లు వస్తాయి. మరి నేను ఎవరికి తెలుగుని, నాకు 10 ఓట్లే వస్తాయి. మరి నన్ను ఎందుకు భయపడి, నేనత్తే ఎందుకు భయపడి నన్ను బరిలో నుంచి తీసేసి నన్ను కూడా అలో చేయాలి కదా. నేను పైసలు కట్టలేదా, అందరు లేక నేను అన్ని నామినేషన్లు ఇవ్వలేదా, జిరాక్స్ ఇవ్వలేదా, ఫోటో ఇవ్వలేదా, ఎందుకొరకు చేయవలసి వచ్చింది? నేనేం తప్పు చేస్తున్నా? మీరు చేసే తప్పులకు ఏమైనా న్యాయం చేస్తాను కూడా ఏమైనా మీకు భయం అవుతుందా? మీ భయం కారణాలు చెప్పండి. మరి ఈ రకంగా మీరందరూ మీ యొక్క నామినేషన్లు మీ ఎవరి తీసుకోక